ఇస్తుంది. తన ఇంటి పక్కన ఒక చిన్న బాబుకి అనారోగ్య సమస్య బాగోపోతే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. గడిచిన సంవత్సరంలో హాస్పిటల్‌కి తీసుకొని వెళితే ఆ చిన్న బాబు జ్వరం అనే బలహీనత చేత బాధపడుతుంటే హాస్పిటల్‌కి తీసుకొని వెళితే హాస్పిటల్‌లో డాక్టర్లు వాళ్ళు పరీక్ష చేసి తేల్చి చెప్పింది ఏందంటే ఆ చిన్న బాబుకి క్యాన్సర్ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు చెప్పితే వారు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి అక్కడే ఉంచారు. దాదాపు 8 నెలలు ఆసుపత్రిలోనే ఉంచారు. సీరియస్ కండిషను, చనిపోతారని కూడా డాక్టర్లు చెప్పారు. కానీ అక్కగారైతే పొరుగు వారిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు కదా, వారు అన్యులు యేసు ప్రభుని తెలుసుకోలేదు. కానీ సహోదరి వారి కన్నిటిని చూడలేక నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, సజీవ లెక్కలో దేవుడు ఉంచుతాడని సహోదరి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు సజీవ లెక్కలో ఉంచి వారి కుటుంబం మధ్యలో తిరగటానికి దేవుడు కృప చూపించాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. సహోదరి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. తన కుమారుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు బైక్ వచ్చి తన కుమారుడు సైకిల్కి యాక్సిడెంట్ చేసిందంట. సైకిల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కానీ తన కుమారుడికి ఎటువంటి ప్రమాదం కాకుండా దేవుడు కాపాడన్న, ఏ చిన్న గీటు కూడా తగలకుండా దేవుడు తన కుమారుని కాపాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రమాదించి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి ఝాన్సీ అండి, వైకల్లు ప్రాంతం నుంచి వచ్చింది. కొద్ది దినాల క్రితం బలహీనత వచ్చిందని హాస్పిటల్కి పోతే థైరాయిడ్ బలహీనత అన్నారంట. డాక్టర్ టెస్ట్ చేసి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు. అలాగే దైవజనుడి ప్రార్థన సహాయం అడిగినప్పుడు దైవజనులు కూడా ప్రార్థన చేశారు. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయిస్తే ఆ థైరాయిడ్ బలహీనత లేదు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడని, స్వస్థపరిచాడన్న, దేవుడు మా పట్ల అద్భుత కార్యం చేశాడన్న అని సాక్ష్యం ఇస్తున్నారు. స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరుడి పేరు అజయ్ అండి, అడ్సుమల్లి గ్రామం నుంచి వచ్చాడు. తను అబ్రాడ్ వెళ్ళడానికి 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాడంట. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురుతున్నాయంట. అయిపోతుంది అనుకుంటున్నాడంట, కానీ రిజెక్ట్ అవుతూ ఉందంట. గడిచిన నెలలో దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు తన అప్రూవల్ మొత్తం ఓకే చేశాడు. తన అబ్రాడ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర మరి ఇవ్వలేదు.
సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నానండి. తన పేరు సింగారావు, నాగులుప్పలపాడు నుంచి వచ్చాడు. తన ఇంటి డాక్యుమెంట్స్ తన మేనమామ దగ్గర వాళ్ళ అమ్మగారు దాచిపెట్టారంట. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మేనమామే కదా అని ఈయన కూడా ఏమి అడగకుండా వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటాయని చెప్పి ఆ పడిపోయిన ఇల్లుని మళ్ళా ఇతను కట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మేనమామ బాగా ఇబ్బంది పెట్టాడంట. నీ ఇంటి డాక్యుమెంట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇందులో ఒక భాగం ఇస్తేనే నేను ఆ డాక్యుమెంట్ నీకు ఇస్తా, లేదా నేను కోర్టుకి వేస్తానని చెప్పి చాలా ఇబ్బంది పెట్టానంట. 2 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నప్పటికీ 2 సంవత్సరాలుగా ఆ ఇంటి విషయంలో చాలా వేదన పడ్డారంట. దేవుని సన్నిధికి వచ్చి దేవజన చేత కూడా ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు వాళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మొత్తం గవర్నమెంట్ ఆధారంగా తనకి రావాల్సిన ప్రతి ఒక్క కాగితాన్ని డాక్యుమెంట్ రూపంలో దేవుడు తనకిచ్చాడు. ఇల్లు పూర్తిగా నా స్వాధీనం అయిపోయిందన్న దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. గడిచిన నెలలో తన కుమార్తెకి వైరల్ ఫీవర్ అను, టైఫాయిడ్, మలేరియా 3 జ్వరాలు వచ్చాయి. ఆ బలహీనతల చేత ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని వెళితే అక్కడ ఉన్న డాక్టర్ ఏం చేశాడంటే హై మెడిసిన్ ఇచ్చాడు, పవర్ఫుల్ మెడిసిన్ కలిగిన మెడిసిన్ ఇచ్చాడు. ఆ మెడిసిన్ వల్ల ఏం జరుగుతుందంటే ప్రతిదినం 103 జ్వరం అంతే ఉంటుంది. 5 రోజులు ఉంచారు అబ్జర్వేషన్లో, ఎటువంటి ఫలితం లేదు. బీపీ ఏమో డౌన్ అయిపోతుంది, సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. వీరికి ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉంది. బీపీ డౌన్ అయిపోతుంది, సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. జ్వరం అయితే 103 అంతే ఉంటుంది. ఇంక ఏమి చేయలేక సహోదరి ఒకటే చేసింది, ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి మరొక హాస్పిటల్ కన్నా వెళ్దామని దేవుణ్ణి ప్రేరేపణలో ప్రార్థన చేసింది. దేవా, ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడైతే తగ్గట్లేదు, తగ్గుముఖం పట్టట్లేదు, సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది, చావో బ్రతుకు అన్న పరిస్థితిలో ఉంది, ఏమి చేయాలయ్యా అని ప్రార్థన చేసినప్పుడు సహోదరికి మరొక హాస్పిటల్ చూపించాడు దేవుడు. హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కు తీసుకొని వెళ్ళేప్పుడు కూడా బీపీ డౌన్ అయిపోయి డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ డౌన్ అయిపోయిందమ్మా, మేమైతే చెప్పలేము, మా బాధ్యత అయితే మేము నెరవేరుస్తామని డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి ఒకటే చేసింది, ప్రార్థన చేసింది. దేవా, ఆ బిడ్డను స్వస్థపరచయ్యా, నీ సన్నిధిలోకి వచ్చి సాక్ష్యం చెప్తానయ్యని సహోదరి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు, నేను నిన్ను భద్రము చేసేదను అని. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం ద్వారా ఆమె బలపరచబడ్డది. ఈరోజు ఆ బిడ్డను స్వస్థపరిచి సజీవ లెక్కలో దేవుడు ఉంచి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన బిడ్డ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. తల్లిగారి పేరు రాములమ్మ అండి. గోవిందపురంలో మన పరిచారకురాలు. తను ఒక 4 రోజుల క్రితము బలహీనతో బాధపడిందంట. శరీరం అంతా ఒళ్ళు నొప్పులు ఇబ్బందితో బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుందంట. తర్వాత ఆ రోజు నైట్ 12 గంటల తర్వాత స్పృహ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో యేసయ్యకి ప్రార్థన చేసిన, అయ్యా ప్రాణాలు పోయేటట్టున్నాయి ప్రభువా, కాపాడాయని ప్రార్థన చేసుకుని తెల్లవారు సమయానికల్లా దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడని సాక్షిస్తుంది. స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గమనించండి, ఈ పాపను చూడండి. పాపకి 8 నెలలు, తనకి ఫిట్స్ వచ్చేసి పూర్తిగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక డాక్టర్లు సైతం చూసి, అమ్మా పాప బ్రతకటం కష్టం, 3 దినాలు గడిస్తే కానీ చెప్పలేము,
ఆ పిల్ల పరిస్థితి బాగా విషమంగా ఉందని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు కూర్చొని మోకాలేసి దేవుని మీద విశ్వాసం ఉంచి వారు ప్రార్థన చేసినప్పుడు బిడ్డకి ఎటువంటి హాని జరగలేదన్నా దేవుడు క్షేమంగా ఉంచాడని చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చి సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తల్లిగారు కాదరిబి అనే సహోదరి తలలో గడ్డ వచ్చిందట. సన్నిధికి వచ్చి దైవజనులతో నూనెకు ప్రార్థన చేయించుకొని వెళ్ళి ఆ నూనె రాశారట ప్రార్థనాపూర్వకంగా. ఆ గడ్డ ఏం లేదు, సంపూర్ణ స్వస్థత ఇచ్చాడని సాక్ష్యం ఇస్తుంది. స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుర్చీ మీద హక్కెవరిది? నేను ఈ కుర్చీ మీద కూర్చోను. బాబు వీర్రాజు, కుర్చీని చూసి భయపడకు. డెంటిస్ట్ సిఫార్సు చేసే కొత్త కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. ఇందులో ఉప్పు ఉంది. ఇది పళ్ళ సమస్యలను మొదలవుతూనే అరికడుతుంది. నొప్పి ఉండదు, భయము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మన మధ్యలో మార్తమ్మ గారు ఉన్నారు. వెనకొండ ప్రాంతం నుంచి వచ్చారు. ప్రతిదినం వాళ్ళు జీవనోపాధి నిమిత్తమై ఆ ఊరు తిరుగుతా వెనకొండ నుంచి నర్సాపేట వెళ్తున్నప్పుడు వాహనంలో తను తన భర్త వాహనంలో వెళ్తున్నప్పుడు ఆ చీర చెంగు వెనక గానిలో పడి కొంత దూరం లాక్కెళ్ళిందంట. చిన్న చిన్న గాయాలకనన్నా ఎటువంటి ప్రాణాపాయ స్థితి నాకు జరగలేదన్నా, దేవుడు కాపాడన్నా అని చెప్పి అక్క సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి సాత్విక అండి, తన భర్త జ్వరం బలహీనతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళారంట. టెస్ట్ చేయిస్తే 3 రకాల జ్వరాలు ఉన్నాయంట. 3 రకాల జ్వరాలతో బాగా ఇబ్బంది పడుతున్నాడు. సహోదరి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుందంట. దేవుడు అద్భుత రీతిలో ఆ బలహీనతల నుంచి విడిపించాడు, స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తుంది. స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి పేరు లక్ష్మీబాయి అండి. తన కొడుకు ఉద్యోగ విషయంలో ఫస్ట్ వాళ్ళు కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకున్న తర్వాత తన కొడుకుని ఉద్యోగం నుంచి తీసేశారంట. తన కొడుకు విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ఇక్కడికి వస్తే మళ్ళీ లోక సంబంధమైన స్నేహాల్లో పడిపోతాడయ్యా, నువ్వే ఏదో విధిలో ఆ బిడ్డకు ఉద్యోగం దయచేయి, ఏదైనా కొత్త ఉద్యోగం ఇవ్వు, లేదంటే ఎవరైతే ఆ ఉద్యోగం తీసేశారో వాళ్ళే మళ్ళా ఆ ఉద్యోగం రావాలని పట్టుదలగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించడం దేవుడు అద్భుత రీతిలో ఎవరైతే ఉద్యోగం ఆగిపోమన్నారో వాళ్ళే ఫోన్ చేసి మళ్ళా ఉద్యోగానికి రమ్మన్నారన్న, నా బిడ్డకి దేవుడు ఉద్యోగం దయచేశాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యాలని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. అద్భుతాలు చేసిన ప్రభుకి స్తోత్రం చెప్తాం.